ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నెరల శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్ ద్వారా కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడూ అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి అది 2 డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుళ్ళ బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరిస్తానని అన్నాడు. నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అది ఏమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్గా ఎవరు తాగేమందో నాకు తెలీదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. ఆ పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడా? మరి అట్లా వస్తే తను నిజం, లేకపోతే తను అబద్ధం. అంతేగాని ఉండండి. ఇంకోటి, తను ఫస్ట్ డే అంటే January 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి? చెప్పండి, మీరే చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్ళి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్ళి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్ళి అవుతుందా? చెప్పండి. అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతమందిని పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు? వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు నన్ను. నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించిండు. ఏమని బెదిరించాడో కూడా తెలియదు కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు. సో నేను ఇంకా అవి కూడా అన్నాడు, నాకు ఇవ్వచ్చు నాకు అవ్వచ్చు అని చెప్పేసి. ఎందుకు లేను 3 నెలలుగా నన్ను కలిసేవాడు, నాతో స్పెండ్. రూములు తీసుకోలేదు, మేము రూమ్ తీసుకోలేదు. వేరే పర్సనల్ గా మేము వేరే చోట కలిసేవాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం రాక వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్న కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. ఆడియో రికార్డ్స్ కాదు, అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపింది. ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టిన నేను, అది కూడా తనకు చెప్పొస్తలేదు. అంతెందుకు, మీరు నన్ను ఇన్నిగానో గుచ్చి అడుగుతున్నారు కదా. మరి వినండి సార్, వినండి. మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పట్లేదు కదా. వినండి, నా దగ్గర చార్ట్ కూడా ఉంది, నేను అన్ని సబ్మిట్ చేశాను. నేను మేడం వాళ్ళకి సబ్మిట్ చేశాను. నేను మీడియాకి నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెడతాను. వినండి, డబ్బులు కూడా నేను ఇచ్చాను, అవి కూడా అన్ని ఇచ్చేసాను నేను. ఇవన్నీ ప్రూఫ్స్ లేకుండా కూడా నేను ఇచ్చాను. అంటే ఇది ఇంకా నాకు కొన్ని ఉన్నాయి.